ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే, సంతానం గురించి. సంతానం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ సంతానం లేని వారికి ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతోటి ఇది చేస్తున్నాను. అసలు సంతానం ఆలస్యం అవ్వటానికి లేదా అసలు కలగకపోవటానికి గల కారణాలు గనక మీరు చూసుకుంటే, ఈరోజు రేపు అందరికీ కూడా ఆలస్య వివాహాలు అవుతున్నాయి. ఆలస్య వివాహమే కాకుండా వాళ్ళు ఇంకా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పి ఇవి చేసి కొంతవరకు వాళ్ళు పోస్ట్‌పోన్ చేస్తున్నారు. సరే అది వేరే విషయం. కానీ మేము ఎప్పటినుండో మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలయిందండి, 7 సంవత్సరాలయిందండి, 13 సంవత్సరాలయింది. కానీ ఇంతవరకు సంతానం కలగలేదు. ఏం చేస్తే బావుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగితే నేను దీనికి సంబంధించినటువంటి ఒక తంత్రం చెప్పబోతున్నాను. ఎప్పుడు నేను మంత్రం ఇస్తూ ఉంటాను. కానీ ఈసారి తంత్రం చేద్దాం. దేనికంటే తంత్రం మంచి రిజల్ట్ వస్తున్నాయి. పైగా మీరు చదువుకునే పని కూడా లేదు కాబట్టి, ఒక తంత్రం ఏదైనా చెప్తే బావుంటుందనే ఒక ఉద్దేశంతోటి ఈ సంతానం గురించి నేను వీడియో చేస్తున్నాను. అసలు సంతానం కలగాలి అంటే ఎవరైనా సరే మీ జాతకం ప్రకారం చూసి సంతానం ఉందా లేదా అని చెప్పి అది చెప్పాలి అంటే 2, 5, 11 అనేటువంటి 3 స్థానాలు బావుండాలండి. ఈ 5వ స్థానం పాడైపోయినా అంటే 5వ స్థానాధిపతి ఏదైనా చెడ్డ గ్రహంతో కలిసి ఉన్నా, 2వ స్థానాధిపతి ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా, 11వ స్థానం కూడా ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా సంతానం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా దీనికి 9వ స్థానాన్ని కూడా చూడాలండి. 9వ స్థానంలో గనక ఏదైనా పాపగ్రహం ఉంటే సంతానం ఆలస్యం అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 9వ స్థానంలో పాపగ్రహాలు ఉన్న వాళ్ళందరికీ ఆలస్యం అవుతుందంటే కాదండి. ఇది ఆల్రెడీ సంతానం గనక ఆలస్యం అయితే మాత్రం మీ 9వ స్థానాన్ని పరిగణలోకి తీసుకోవాల్సొస్తుంది. అసలు సంతానం ఇవ్వాలంటే నేచురల్‌గా గనక మీరు చూసుకుంటే, మామూలుగా చూసుకుంటే అసలు గ్రహాల్లో ఏ గ్రహం ఎక్కువగా కారణమవుతుంది అంటే గురుగ్రహం కారణమవుతుంది. కాబట్టి గురుగ్రహం ఎప్పుడూ కూడా ఎఫ్లిక్ట్ అవ్వకూడదు. అంటే ఏదైనా గురుగ్రహం ఏదైనా చెడ్డ గ్రహంతో కలిసున్నప్పుడు, ఈ గురుగ్రహం యొక్క బలం తగ్గటమో లేదంటే ఏదన్నా అనుకోండి, ఈ గురుగ్రహం ఏదైనా సరే పాపగ్రహంతో కలిసినప్పుడు సంతానం ఆలస్యం అవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. మగవాళ్ళలో అయితే ముఖ్యంగా పితృదోషం. ఇందాక నేను చెప్పాను కదా! 9వ స్థానంలో గనక పాపగ్రహాలుంటే అని. ఇది మగవాళ్ళలో పితృదోషాన్ని కన్సిడర్ చేయాలి. ఆడవాళ్ళలో ఏమైనా సర్పదోషాలు ఉన్నాయా అన్నది కన్సిడర్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అంతా బావుంది అనుకున్నప్పుడు మనం ఈ పిల్లలకి మనం ప్రిడిక్ట్ చేయడానికి గట్టి అవకాశం దొరుకుతుంది. ఎప్పుడు కలుగుతారు ఏంటన్నది ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇవన్నీ ప్రిడిక్ట్ చేసామండి. ఇవన్నీ కాదండి. మేమేం చేస్తే బావుంటుంది? మాకేదైనా తంత్రం చెప్తా అన్నారు గదా! అని జెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. నేను అందుకనే చెప్తున్నాను. ఈ తంత్రం శ్రద్ధగా వినండి. శ్రద్ధగా విన్న తర్వాత మీరు ఆచరించడానికి ట్రై చేయండి. నాకు లాస్ట్ టైమ్‌లో నేను వీడియోలో చెప్పినట్టుగా వివాహం గురించి చెప్పినప్పుడు చాలామంది చాలా ఫార్వర్డ్ చేసి దాన్ని దాదాపు 2,00,000 వ్యూస్ పైగా తీసుకెళ్లారు. దానికి మీ అందరికీ కృతజ్ఞతలండి. పైగా ఆ వివాహంలో నేను చెప్పినటువంటి తంత్రం ఫాలో అయ్యి కనీసం ఒక 70 మంది దాకా నాకు ఫోన్ చేశారండి. పెళ్ళిళ్ళు సెట్ అయినాయి. దానికి చాలా సంతోషపడ్డానండి. కొంతమంది దాంట్లో మనకి యూట్యూబ్‌లో కామెంట్స్ కొట్టడం రాక కొంతమంది కొట్టలేదు. ఒక ఇద్దరో, ముగ్గురో అయితే కామెంట్స్‌లో గూడా పెట్టారండి. అలానే ఇప్పుడు నేను చేయబోయేటువంటి ఈ తంత్రం చూడండి. మీకు గనక రిలేటెడ్ అయితే మీరు చూడండి. లేకపోతే దీనికి సంబంధించిన ఇబ్బంది ఎవరైతే పడుతున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. దానివల్ల వాళ్ళకి కొంత ఉపయోగం అనేది జరుగుతుంది. నేను ఏది చెప్పినా సరే తంత్రం చాలా చిన్న ఉపాయాలే చెప్తున్నానండి. ఇది ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ గురువు కారణమవుతాడు. సంతాన కారకుడు ఎవరు అంటే గురువు కారణమవుతాడు. అందుకని జెప్పి ఈ గురువుకి సంబంధించిన రెమెడీనే మళ్ళీ ఇవ్వటానికి నేను ట్రై చేస్తున్నాను. ఏం లేదండి మీకు గనక సంతానం కలగకపోతే మీరు చేయాల్సిందల్లా ఏదైనా ఒక గురువారం రోజు నాడు కొన్ని ఆవాలుంటాయి గదండీ! కొన్ని ఆవాలు తీసుకొని ఇన్ని ఆవాలండి మరీ ఇంతంత తీసుకోవద్దు. కొన్ని ఆవాలు తీసుకొని ఏదైనా పసుపు పచ్చ కలరు గుడ్డలో ఏదైనా జాకెట్ ముక్క గాని ఏదైనా ఉంటే పసుపు పచ్చ కలరు క్లాత్‌లో మీరు దాన్ని ఒక ముడిలాగా వేసేసి ఇంటిలో ఈశాన్యం మూల పెట్టడానికి ట్రై చేయండి. ఈశాన్యం మూల గనక వెసులుబాటు లేనప్పుడు ఇంట్లో ఎక్కడైనా సరే ఏదైనా ఒక సేఫ్ ప్లేస్‌లో పెట్టుకోండి. ఎందుకంటే దాన్ని ఊరుకూరికే కదిలియొద్దండి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా కొన్ని ఆవాలు పసుపు పచ్చ కలర్ క్లాత్‌లో ఏసి ముడి కట్టి వీలుంటే ఈశాన్యం లేకపోతే ఎక్కడో చోట అది మీ ఇష్టం. అది కూడా గురువారం రోజు నాడు సాయంత్రం 6 లోగా చేయాలండి. సాయంత్రం 6 దాటింది అంటే వచ్చే గురువారం చేయండి. అంతే తప్పితే ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు అలా చేయొద్దండి. సాయంత్రం 6 లోగా ఎప్పుడైనా పర్వాలేదు. కాబట్టి సాయంత్రం 6 లోగా ఈ ప్లాన్ చేయండి. దీంతో పాటుగా వీలున్న వాళ్ళు ఉండగలిగిన వాళ్ళైతే ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండండి. అలాగే ప్రతి గురువారం షిరిడీ సాయిబాబా గుడికి గాని, దత్తాత్రేయుడి గుడి గాని
వెళ్ళడానికి, అక్కడ సందర్శించడానికి మాత్రం ప్రయత్నం చేయండి. వీలు లేని వాళ్ళు కంపల్సరీ ఏం లేదండి. ఈ గురువుకి సంబంధించినటువంటి ఏదైనా పూజలు అంటే దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వీటికి సంబంధించిన అష్టోత్తరాలు గాని, లేకపోతే మీకు ఏది వస్తే అది ప్రతి గురువారం గనక చదువుకోవడానికి ట్రై చేయండి. అంతే కాకుండా ఇంకొక చిన్న రెమెడీ కూడా చెప్తానండి. వీలున్న వారు ట్రై చేయండి. అది ఏంటి అంటే మీకు 5వ స్థానం ఫలితం రావాలి అంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసండి. 5వ స్థానం ఫలితం రావాలి అంటే మీ జాతకంలో ఉన్నటువంటి 4వ స్థానాన్ని కరిగించాలి. 4వ స్థానాన్ని కరిగించాలంటే ఏంటి? 4వ స్థానం దేన్ని తెలియజేస్తుంది? తల్లిని తెలియజేస్తుంది. కాబట్టి మీ తల్లిగారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గొడవ పడవద్దు. అలానే ఎవరైనా వీలున్న వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలకి పుస్తకాలో, పెన్నులో, పెన్సిల్లో మీకు చేతనైనంతలో మీరు కొనివ్వడానికి ట్రై చేయండి. అది లేని వారికి చదువు సహాయం చేయడం వల్ల కూడా మీకు గురువు శాంతపడతాడు. గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగింది అంటే సంతానం అందటం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇలా చేసి ట్రై చేయండి. ఇలా ఎన్ని ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుందని అని అడుగుతారు. ఎన్ని రోజులకి అంటే సర్వసాధారణంగా చాలా మందికి 90 రోజుల్లోగా వస్తుంది. సరే కొంతమందికి తక్కువ టైం పట్టొచ్చు. కొంతమందికి ఇంకొంత టైం పట్టొచ్చు. ఎంత పట్టినప్పటికీ మీరేం పెద్ద దాని గురించి ఫీల్ అవ్వకండి. ఇది పెట్టిన దానికి మాత్రం గురుబలం పెరగడం అనేది ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. అంతే కాకుండా ఇందాక నేను సాయిబాబా గుడికి గాని, దత్తాత్రేయుడు గుడికి గాని ప్రతి గురువారం వెళ్ళండి అన్నాను. ఎళ్ళినప్పుడు ఏదైనా పండ్లు మాక్సిమం అరటిపళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 6 అరటిపళ్ళు గాని, 12 అరటిపళ్ళు గాని మీ శక్తి కొలది అక్కడ ఉండే ఈ అడుక్కునే వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి ఒక్కొక్క పండు ఇచ్చుకుంటూ ఎళ్ళండి. అప్పుడు పండు లాంటి పిల్లలు పుడతారు మీకు. నమస్కారం అండి.